కుష్ఠరోగి మత్తయి సువార్త 8లో అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. అదేంది ఆ మాట ఏంది అసలు? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయండి అంటే అతని ఫీలింగ్ ఏంటో తెలుసా? నేను ఈ శ్రమను ఎదుర్కొంటున్నాను, ఇది న్యాయమే, కాబట్టి నీకు ఇది తగిందేరా, ఇలానే ఉండాలా నువ్వు అంటే ఉంచే. లేదురా నువ్వు విడుదల పొందడం నాకు ఇష్టమైందిరా, అయిపోయిందిలే, నేను క్షమిస్తున్నానులే, నువ్వు శుద్ధుడుగా అంటే నన్ను శుద్ధిని చేయి, నీ ఇష్టం. అసలు ఏమడగాల? అయ్యా నన్ను శుద్ధిని చేయయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా, నన్ను బాగు చేయయ్యా అనొద్దు. కుష్ఠరోగి ఏమనాలి? అలా అనొద్దు, అలా అనలా. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట ఇక ఏ మాత్రం ఆలస్యం చేయాల. ఆయన వెంటనే ముట్టి అంటే ఏంటి? ఆయన ఇష్టానికి అప్పచెప్పేశాడు. ఈ శ్రమను నేను కలిగి ఉండటం నీకు ఇష్టమా? విడుదల పొందటం నీకు ఇష్టమా? ఇది నాకు అవసరం అనుకుంటే అంతే ఉంచేసాయి. నన్ను ముట్టకుండానే వెళ్ళిపో, పర్లేదు, పడతా. లేదు పర్వాలేదురా అంటావా? ముట్టేసే, నీ ఇష్టం, నీదయ. తక్షణమే ముట్టి స్వస్థపరిచి ఒక దెబ్బలు విడుదల వచ్చేసింది. నీ ఇష్టమయ్యా, నీ ఇష్టం, నాకు ఇది న్యాయం, నీకే స్తోత్రం. ఇలా దేవునితో మనం కనెక్ట్ అయినప్పుడు, ఈ విధంగా మనం అడుగులు వేసినప్పుడు ఇంకా శత్రువుకి ఎక్కడ ఉంటుందండి చోటు? ఘోరంగా విఫలమై పోవాల పక్కకి వాడు. కాబట్టి ఈ మాటలన్నీ మీ హృదయాల్లో భద్రం చేసుకొని అపవాది ఎత్తులను చిత్తు చేయండి. ప్రతికూలతల్లో సైతం ప్రభువుని మయంపరుస్తూ ఆరాధించండి, కీర్తించండి. నలుదిశలా నీ మీదికి శత్రువు తీసుకొచ్చేటువంటి ప్రతికూలతలు, శోధనలు అన్నీ 4 గంటలు కాదు 8 గంటలు నీ స్తుతికి కారణమవుతాయి. అవ్వాలి. హల్లెలూయా. అంతే రివర్స్. మనం అంతే, శ్రమలోనే స్తుతి, ఇంకా ఎక్కువ ఆరాధన, ఎక్కువ కీర్తనలు, ఎక్కువ సంగీతం, ఎక్కువ మహిమ, ఎక్కువ స్తోత్రం, ఎక్కువ ఘనత, ఎక్కువ ఆరాధన, ఎక్కువ. వాడికి భయం పుట్టాలా? వీడిని గదిలిచ్చానంటే ఇంకెక్కువ స్తుతిస్తుంటాడు రా వీడు. ఈయన గదిలిచ్చానంటే రెచ్చగొట్టానంటే మళ్ళీ ఎక్కువపోయి ప్రార్థనలో కూర్చుంటుంది. నన్ను వాడు గెలికాడు కాబట్టి, ప్రభా నన్ను గదిలిచ్చాడు కాబట్టి వాడి దినం చేసి వాడి పిండం పెట్టాలి ఆయన. నాకు తెలియదు ప్రభా, వాడు నా జోలికి ఎందుకు రావాలి, నాకు తెలియదు, నువ్వు చేయడానికి విజ్ఞాపన కూర్చోవాలన్నమాట. అంతకుముందు గంట చేసే మనిషి 3 గంటలు చేయాలి. అప్పుడు ఏ దయ్యమన్నా జారిపోయి మనల్ని గదిలించడానికి వచ్చానికి వాడే వెంటబడతాడు. నీకు మెంటలు వచ్చిందా? ఆ మనిషిని గదిలిస్తాను అది ఇందిరా, ఇప్పుడు 3 గంటలు చేస్తా, నీకు 6 గంటలు కూర్చుంటుందిరా రే పోరాను, పనికి మళ్ళీ పిల్ల వేయంగా పోరాని తరుముకుంటాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. వాడి దయ్యాలకు వాడే చెప్పుకుంటాడు. ఏమంటా? అది కాటి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం రండి. అందుకే భక్తుడు పాడాడు, ఆనందాన్ని అద్భుతంగా పాడాడు ఈ పాటని. ఆనంద్ జయకుమార్ అన్న. అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో, దేవుడిచు సర్వాంగ కవచమును ధరించుకొని, ధూపార్తి చేబూని స్తుతియాగము చేయుచు, జయమే ఊపిరిగా గురి యొద్దకే సాగిపో. స్తుతియాగం చేయాలి అది. కాబట్టి మనం దేవుని సన్నుతిద్దాం. మీ ప్రతికూలతలు ఎలా ఉన్నాయో, పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎంత చిన్న భిన్నంగా ఉన్నాయో, అనుకూలంగా ఉన్నాయో, ప్రతికూలంగా ఉన్నాయో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో దేవుడు మాట్లాడాడు ఈవేళ నీతో, నాతో, మనతో. స్పష్టంగా దేవుడు జోక్యం చేసుకున్నాడు ఈవేళ, మనల్ని దర్శించాడు ఆయన. కాబట్టి మనం ఏ విధంగా స్పందించాలో, శత్రువు యొక్క ఆలోచనలు ఎలా చిత్తు చేయాలో, వాడికి దుఃఖాన్ని ఎలా మిగిలించాలో, దేవునికి మహిమను ఎలా తేవాలో, దేవుని ఎలా సంతోషం కలిగించాలో, అనేక సంగతులు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. 6 సంగతులు మనకి ఆయన బయలుపరిచాడు. ఆ సంగతులన్నిటి హృదయంలో భద్రం చేసుకుందాం, మళ్ళా ధ్యానిద్దాం.
ఆ విధంగా మనం స్పందిద్దాం. అపోస్తలుల వలె వారు ఘనపరచబడినప్పుడు, దేవుని బట్టి వారి ఘనత వచ్చినప్పుడు వారు ఇబ్బంది ఫీల్ అయ్యారు. దేవుని బట్టి అవమానం వచ్చినప్పుడు వారు ఎక్కువ సంతోషించారు. అంటే దేన్ని బట్టి సంతోషించాలో, దేన్ని బట్టి ఇబ్బంది పడాలో అపోస్తలులకు తెలుసు. అది వాళ్ళ మెచ్యూరిటీ, వాళ్ళ పరిపూర్ణత, పరిపక్వత. నీవు నేను కూడా అంతస్తులోకి రావాలి, ఈ రహస్యాన్ని గుర్తుపట్టాలి. ప్రార్థన చేద్దాం. దేవా, ఈ విషయాన్ని ఈరోజు నాకు స్పష్టంగా బయలుపరిచినందుకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞతలు, వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు. మా బిడ్డల్ని దర్శించండి, పొందిన వారిని లేవనెత్తండి. ప్రతికూలతలకు నైనా ఈరోజు మేము ప్రతికూలతలకు గురై ఉన్నామేమో, అన్ని అనుకూలతలు, రెట్టింపు అనుకూలతలు మాకు ఇవ్వగల దేవుడు నాయన, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా బిడ్డల్ని బలపరచండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. ఎంతమంది ఎన్ని రకాలుగా నలుగుతున్నారు వారందరికీ యేసు నామములో విడుదల. ఒకవేళ అవసరమే అనుకుంటే తట్టుకునే సామర్థ్యం, అలాంటి స్థితిలో కూడా నిన్ను స్తుతించే నైజం దయచేది. యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమంతటికి సదా తోడే నిత్యత్వం మనందరం చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియల ఘనత నాశనం. తండ్రి దేవుని కార్యం నిరంతరము జయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శృతి ఉన్న పాటలకు కోటం అయిపోయింది, ఇక మీరు వెళ్ళొచ్చు. విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే.